హలో, థ్యాంక్ యూ సార్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ జీసస్. ఎందుకే లేని నన్ను దేనికి పనికిరాని నన్ను ఇంత మంచి కృపనిచ్చిన దేవాది దేవునికి వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. బికాస్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ మూమెంట్ మై లైఫ్ ఇన్ మై లైఫ్, బికాస్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మై లైఫ్ లైక్ దిస్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ మూమెంట్. నేను ఇట్లా వచ్చి ఇట్లా ప్రీచ్ చేస్తాను, నేను ఇట్లా వచ్చి సంఘంలో ఈ విధంగా వచ్చి మాట్లాడతాను, నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ వెన్ ఐ వెంట్ టు జీసస్ క్రైస్ట్, హీ వాస్ కంప్లీట్లీ చేంజ్ ఇన్ మై లైఫ్. కొంచెం సౌండ్ పెట్టుకుంటాం. నేను ఎప్పుడైతే దేవుడి దగ్గర పోయినో కంప్లీట్ ఎట్లా అంటే దేవుడు అనుకోని విధంగా నన్ను నడిపించడం జరిగింది. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ అండ్ స్పీకింగ్ విత్ యు ఆల్ దోస్ హు ఆర్ సిట్టింగ్ ఫ్రంట్ ఆఫ్ మీ. హల్లెలూయా. దేవుని యొక్క ఇంత కృప అంటే అసలు నా జీవితంలో నేను అనుకోలేదు. ఈ విధంగా వచ్చి నేను ఈ విధంగా మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ వాంట్ టు డిస్క్రైబ్ అబౌట్ గ్రేస్. కృప అంటే ఏంటిదంటే వెన్ వి హ్యావ్ ఆల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ లైక్ మనీ, స్టాటస్, బ్యూటీ, ఎవ్రీథింగ్ సర్కిల్. మన జీవితంలో డబ్బు, సర్కిల్, అందరూ పలుకుబడి అన్నీ ఉన్నా కొన్ని జీవితంలో మనము చూస్తలేము, మన జీవితంలో కొన్ని జరుగుతలేవు. అంటే ఇన్ దట్ ఏరియా, ఇన్ దట్ ప్లేస్ వి నీడ్ గాడ్ గ్రేస్. దేవుని కృప కావాలి. ఏంటంటే ఇప్పుడు ఏదైనా వెళ్ళేటప్పుడు, ఏదైనా పోయేటప్పుడు అన్ని క్యారీ చేసుకొని పోతావు. ఆర్ యు క్యారీ గ్రేస్ ఆఫ్ గాడ్, ఫేవర్ ఆఫ్ గాడ్ వైల్ యు ఆర్ గోయింగ్ అవుట్ సైడ్? నువ్వు పోయేటప్పుడు దేవుని కృపను, దేవుని ఫేవర్ని తీసుకొని పోతున్నావా? హల్లెలూయా. సో అందరూ ఒక్కసారి యేసు రక్తం చేయమని ఒక 3 times అనాలా? ఆమేన్. ఏంటిదంటే ఒకసారి ఏం జరిగిందంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ప్లేస్కి పోయినప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే మేము వేరే ఇంటికి పోయినప్పుడు ఏమైందంటే మా అత్త వల్ల మాకు అలవాటు, సిస్టర్ ప్రసన్న మా అత్త వల్ల మాకు అలవాటు ఏంటంటే పడుకునే ముందు కన్స్ మాట్లాడి వాటర్ని అవాయిడ్ చేసి చల్లుతుంది. రూమ్లల్లో, బాత్రూమ్లలో అంతా చల్లుతుంది అంతా. ఎందుకు మిమ్మల్ని యేసు రక్తం చేయమని అన్నామంటే నేను అక్కడికి పోయినప్పుడు మా అత్త వల్ల నాకు అలవాటు ఏంటంటే ఏం జరిగిందంటే నేను సాక్రమెంట్ తీసుకున్న తర్వాత సాక్రమెంట్ తీసుకొని నేను ప్రేర్ చేసి నేను చల్లిన. నేను చల్లిన 2 minutes ఏమైందంటే నేను ఏదైతే చెయ్యితో చల్లినో ఆ చెయ్యి ఒక 20, 30, 40 kgs ఉన్న వ్యక్తి నా హ్యాండ్గా నిలబడితే ఏమైందో అట్లా అయింది. చెయ్యి ఇరిగిపోయింది అనుకున్నాను. మా ఇంట్లో అందరూ ప్రేర్ చేస్తారు, మా ఇంట్లో అందరూ దేవుడు ఉంటారు, దేవుడు తెలుసు, దేవుడి శక్తి తెలుసు. బట్ అయినా నేను ప్రేర్ చేసి యేసు రక్తం చల్లిన వెంటనే నా చెయ్యి పడిపోయింది. అర్థమైందా? సో యేసు రక్తం విలువ నిజంగా వెళ్తే మనం ఈ టైంలో ఈ పొజిషన్లో కొన్ని చూడం. యేసు రక్తం విజయం. హల్లెలూయా. సో వాట్ ఐ ట్రైంగ్ టు సే దట్ ఏంటంటే ఆయన ఆ యవ్వన కాలపు రక్తాన్ని ఎందుకు చిందించిందో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని తరాల నుంచి చూసుకుంటా 40 రోజులు ఉపవాసం ఉండుకుంటా సేమ్ డైలీ రొటీన్ రెగ్యులర్ అనేస్తాం. అవునా కదా? ఇప్పుడు ఎవరైనా అన్నా అవును యేసుప్రభు ఎవరో వెళ్ళు ఇట్లా చేసిండు, రక్తం కాల్చింది, దర్శనం అదే తెలుసు. కానీ యేసు రక్తంలో ఏమున్నది, దాని శక్తి ఏంది, దాని ప్రభావం ఏంది అని తెలియదు. సో అందుకే కొన్ని మన జీవితంలో ఎంత అందము, ఎంత మనీ ఎన్నున్నా స్టిల్ వి ఆర్ సఫరింగ్, స్టిల్ వి ఆర్ నాట్ రీచింగ్, స్టిల్ వి ఆర్ నాట్ రిసీవింగ్ సమ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. సో వై పీపుల్ ఆర్ ఏంటిదంటే అవమానంలో సహనం. నాకు ఇచ్చిన టాపిక్ అవమానం, సహనం. అవమానం అంటే ఇన్సల్ట్, పేషెన్స్. సో ఇక్కడ మన ఇద్దరు వ్యక్తుల గురించి తీసుకుందాం. ఒకటి యేసు ప్రభు, ఒకటి మన గురించి తీసుకుందాం. సో యేసు ప్రభు గారు వచ్చే వరకు ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, అంతే కదా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మానవ రూపంలో ఇక్కడికి వచ్చి నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా ఈ లోక పాపంలో ఉండి కూడా ఏంటిది నీతిగా, పరిశుద్ధంగా, న్యాయంగా బతికిండు. అవునా కదా? స్టిల్ ఏంటిదంటే ఇంత నీతిగా బతికినాక కూడా ఆయన అవమానం పడిపోయింది. దేవుడు వాక్య గాస్పెల్స్ లో ఒక మాట ఉంటుంది, ఆయన మీద ఆయన హెడ్ మీద ఒక చుట్టేసి పిడుగుతులు బుద్ధి కెన్ ప్రొఫెసర్ అన్నాడట. హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? చున్నేసి బుద్ధి, పిడుగుతులు బుద్ధి ప్రవచించేవాడు నేను కొట్టినన్నాడట. యు నో సంథింగ్, ఆయన ప్రవచనం కాదు, ఆయన హిస్టరీ కూడా చెప్తాడు. కానీ అక్కడ అవమానం ఎందుకు పొందాడు? అవునా కదా? అన్ని చేసినప్పుడు కూడా అంత పరిశుద్ధంగా, అంత నీతిగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి కూడా అంత అవమానం ఆయన పొందాల్సిన అవసరం ఏంటి? ఆయన ఏదంటే ఆయన మాట, ఒక మాట చెప్తే ఏదైనా ఒక్క ఏంజల్ 1,80,000 పీపుల్ చంపేస్తుంది. దేవుడు రావాల్సిన అవసరమే లేదు. ఏంజల్స్ అంటే అందరూ
మటాచల్ కూతురు. దేవుడే వచ్చి ఇదంతా చేశారు అక్కడ లేదు, ఏంజల్స్ అందరినీ చాలు, దేవుడు అవసరం లేదు. సో అంత ఉండి కూడా ఆయన అవమానం ఎందుకు పొందిండు? అన్ని చేసి కూడా ఆ ఎవ్వర కాలకు రక్తాన్ని చిందించి అంత అవమానాన్ని ఎవరో అవమానపరచులు, ఎవరో దూర వ్యక్తులు, ఎవరో తెలియని వ్యక్తులు కాదు, ఆయన తెలిసిన వ్యక్తులే, ఆయనతో నడిచిన వ్యక్తులే, ఆయనతో ఉన్న వ్యక్తులే ఆయన అవమానపరచులు. హల్లెలూయా. కానీ స్టిల్ ఆయన అవమానాన్ని ఎందుకు అంతగానంగా భరించిండు? వై హి హావ్ టు టేక్ దట్ ఇన్సల్ట్? ఎందుకు ఆ ఇన్సల్ట్ ఆయన తీసుకున్నాడు? హల్లెలూయా. అంత నీతిగా అంత పరిశుద్ధంగా ఉండి కూడా అంత ఆ అవమానాన్ని ఎందుకు పొందుకున్నాడు అంటే, సో అసలు మనకు అవమానం ఎందుకు వస్తుంది? వై డు వి గెట్ ఇన్సల్ట్? మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 24 to 26 పాడితే చాలా కైండ్ గా. మత్తయి సువార్త 27 అధ్యాయము 24, 26. సో 26 వర్స్ చదువు సార్. ఏమన్నాడు అక్కడ? సోమరి వాడైన చెడ్డదాసుడా. సోమరి వాడంటే ఏంటిది? లేజినెస్. సోమరి వాడంటే ఏంటిది? లేజినెస్. స్పిరిట్ ఆఫ్ లేజినెస్, నాట్ పుట్టింగ్ ఎఫెక్ట్ వెన్ ఎఫెక్ట్ ఈస్ నీడెడ్. సోమరితనం అంటే అవసరమైనప్పుడు ప్రయత్నం చేయకపోవడం. ద మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఆయన అంత అవమానం పొందింది ఎందుకంటే మనము అవమానం పొందగలం. హల్లెలూయా. మనము కొన్ని క్రిటికల్ పొజిషన్స్ కానీ దేవుడు వచ్చి ఇచ్చిన జీవితం నార్మల్ గా సమృద్ధి గల జీవితం ఇచ్చిండు. అవునా కదా? సమృద్ధి గల జీవితం ఇచ్చిండు. సో స్టిల్ వి ఆర్ నాట్ రిసీవింగ్ దట్ సమృద్ధి గల జీవితం. వై? బికాజ్ ఆఫ్ లేజినెస్. సోమరితనం. అందరూ సోమరితనం అనండి. సోమరితనం. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ లేజినెస్. నువ్వు ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని, ఆయన పొందిన అవమానాన్ని నువ్వు పొందొద్దని చేసినప్పటికీ కూడా నువ్వు ఇంకా అవమానం పొందుతున్నావు అంటే the one main reason is there, that is the spirit of laziness. Hallelujah. అర్థమవుతుందా? సో ఒకటి ఏంటిది ప్రాముఖ్యమైనది ఏంటంటే లేజినెస్. ఫస్ట్ పర్సన్ ఏమో 5 ని 10 చేసిండు, సెకండ్ 2 ని 4 చేసిండు, థర్డ్ పర్సన్ తీసుకుపోయి పాతి పెట్టిండు. వై? బికాజ్ ఆఫ్ లేజినెస్. హల్లెలూయా. సో వాట్ ఐ ట్రైంగ్ టు సే దట్ నువ్వు ఆ సమృద్ధిని, ఆయన పొందుకున్న అవమానం మనం పొందొద్దని చెప్పి స్టిల్ మనం అవమానాన్ని, ఆ బాధలను, కష్టాలను, రోగాలను, ఇబ్బందులను ఎందుకు చూస్తున్నామంటే ద మెయిన్ రీజన్ ఇస్ దేర్, దట్ ఈస్ సోమరితనం. హల్లెలూయా. సో నీకు తెలుసు దేవుడు నీకు ఎందుకు పిలుచుకున్నాడో తెలుసు, నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, నీకు ఎన్ని కష్టాలు, నీ బాధలు, నీ వేదనలు ఎందుకు తెలిసి కూడా స్టిల్ అదే సోమరితనం. వై? హల్లెలూయా. సో ఇది వాట్ మీన్స్ ద స్పిరిట్ ఆఫ్ లేజినెస్ ఇన్ అవర్ లైఫ్. సోమరితనం మన జీవితంలో ఏం చూసుకున్నది? ప్రోవర్బ్స్ చాప్టర్ 6 to 9 సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఏంటిదంటే అక్కడ వాళ్ళకి యజమానులు లేడట. we in our world, in our state, we have so many prophets and apostles near and there. మనకు సంఘ కాపులు, మనకు చెప్పే ఫెలోషిప్లు, దేవుని వాక్యము అన్నీ ఉన్నాయి. వాటికి ఏంటిదంటే యజమానుడే లేడట. హల్లెలూయా. దేవుడు ఒక వర్డ్ బైబిల్లో ఒక్క వర్డ్, ఒక్క లెటర్ పెట్టిందంటే దాంట్లో భయంకరమైన మర్మం ఉంటుంది. అది లెటర్ అనుకుంటా కానీ దాంట్లో ఉన్న రెవల్యూషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందుకే కొన్ని సంవత్సరాల నుంచి ఇదే వాక్యం చెప్తాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు డిఫరెంట్ గా తీసుకోబోతాను. అవునా కదా? ఇదే వాక్యం కొన్ని సంవత్సరాలు, ఎన్నో అసలు చెప్పలేము, ఎన్ని ఇయర్స్ కూడా చెప్పలేము, కౌంట్ చేయలేము, కానీ ఇదే వాక్యం. అవునా కదా? ఫస్ట్ ఏంటిది? బుక్ జెనసిస్ టు రెవల్యూషన్, ఇదే బుక్ మొత్తం, కానీ ఇదే వాక్యం చెప్తాను.
పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ఆయన ఆత్మ నడిపింపు చేత చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏంటిదట, లీడర్ లేదట, ఎవరు లేదట, అయినా కానీ సమకూర్చుకుంటేనే అట. హల్లెలూయా. దేవునికి ఎవరు ఇష్టం తెలుసా? డిసిప్లిన్ పీపుల్ ఇష్టం. సోమరితనం అంటే దేవుడికి ఇష్టం లేదు. సోమరితనం ఉన్న దేవుడు ఇష్టపడతాడు, కానీ దాన్ని నువ్వు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే ఆయన కూడా ఏం చేయలేదు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అవునా కదా? హల్లెలూయా. Proverbs chapter 10 verse 4. What I'm trying to say that ఈ అవమానం అన్ని చేసినాక కూడా స్టిల్ మనం ఎందుకు చూస్తాం మన జీవితంలో అంటే ఇది ఒక కారణం, లేజినెస్, సోమరితనం. మీతో మాట్లాడుతుండో లేదో తెలియదు, కానీ దేవుడు డైరెక్ట్ నాతో అయితే 100% మాట్లాడతాను. హల్లెలూయా. ఏంటిదట ఇక్కడ? లేజీ హ్యాండ్స్ మేక్ ఫర్ పావర్టీ బట్ డిలిజెంట్ హ్యాండ్స్ బ్రింగ్ వెల్త్ అట. హల్లెలూయా. సోమరితనం ఏం తీసుకెళ్తారట? దరిద్రం తీసుకెళ్తారట. డిసిప్లైన్ గా చురుకుగా పనిచేస్తే వెల్త్ వస్తుందట. హల్లెలూయా. సో సెకండ్ Thessalonians chapter 3 verse 10. సెకండ్ దశలోనిలకు 3వ అధ్యాయము 10వ వచనం. ఎస్, ఎగ్జాక్ట్లీ. అక్కడ పౌలు ఏమంటాడంటే వర్క్ చేయకుండా నువ్వు అన్నం తినదని పౌలు ఒక కండిషన్ పెట్టేసి, ఎందుకు? సోమరితనం రావద్దని. నీకు ఒక పని ఇచ్చిందంటే నువ్వు ఒక జాబ్ చేస్తావు అంటే దాంట్లో సోమరితనం ఉన్నట్టు ఏం చేస్తాడు? తీసేస్తాడు. నేను 2 days గమనించి 3 days గమనించి నువ్వు రాకు, రేపు రోజులు రాక వెళ్ళిపోను అంటు. అవును కదా? అక్కడ సేమ్ ఇక్కడ పౌలు ఏమంటాడంటే ఏంటిదట? ద వన్ హూ ఇస్ అన్విల్లింగ్ టు వర్క్ షల్ నాట్ ఈట్. నువ్వు పని చేయనప్పుడు తినే అధికారం అది నీకు లేదు, నువ్వు వర్క్ చేయనప్పుడు. హల్లెలూయా. సో ఎగ్జాంపుల్ ఏంటిదంటే నేను ఒక 3.5 years వర్క్ చేయలేదు. నేను ఒకటి చెప్పిన, నేను పని చేయాలని చెప్పిన. ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, ప్రాఫిట్స్ అండ్ అపోస్టల్స్ దే విల్ డోంట్ డూ వర్క్ ఇఫ్ స్టిల్ దే ఆర్ డూయింగ్. వాళ్ళకి ఇష్టం ఉండదు ఆ వర్క్. ప్రవక్తలు అపోస్తులు పని చేయరు ఎక్కువ, అట్లని పని చేయకూడదు, కూర్చోదు, పని చేయాలి. కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎందుకంటే దేవుడికి సేవ చేయాలి, దేవుడి గురించి చెప్పాలి, దేవుని అనేకమైన ఆత్మను రక్షించాలి, దేవుని ఆత్మతో, దేవుని శక్తితో, దేవుని ప్రభావాన్ని. పేతురు అంట నడుచుకుంటూ పోతుంటే చనిపోయిన వ్యక్తులు లేచేవారు. హల్లెలూయా. నడుచుకుంటూ పోతుంటే మీకు ఒకటి తెలుసు తెలియదు, అప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి ఏ కార్యాలైతే చేసిండో ద సేమ్ స్పిరిట్ యు ఆర్ క్యారింగ్ యు అండ్ మీ నౌ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు అప్పుడు ఆత్మ చేత నింపబడి ఎవరిని లేపిండో, ఎన్ని అద్భుతాలు చేసిండో, ద సేమ్ స్పిరిట్ టుడే యు అండ్ మీ ఆర్ క్యారింగ్, బట్ స్టిల్ వి ఆర్ ఇన్ సోమరితనం. హల్లెలూయా. వి ఆర్ నాట్ సీయింగ్ దట్ మిరాకిల్స్ అండ్ వండర్స్ ఇన్ అవర్ స్ట్రీట్, ఇన్ అవర్ ఏరియా. హల్లెలూయా. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు లేవు, వాక్యం విన్నాం ఖతం. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు లేవు, ఎవరి దగ్గర పోవాలి, ఏం చేయాలి, ఇదే. సో నేను ఒక 3 years నేను చేయలేదు. నేను చెప్పేసిన నేను వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్లో చెప్పిన తర్వాత ఏమన్నానంటే నన్ను చాలా డేంజర్ అయిపోయింది. ఇక సిచ్యువేషన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అంటే ఏం జరిగిందంటే నేను చెప్పేసిన నేను వాక్యం నేను వెళ్ళిపోతాను, నేను ఇట్లా చేయను, వర్క్ చేయను అంటే అప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట నాతో ఏం మాట్లాడిందంటే యూ హ్యావ్ టు డూ. నేను తెలుసుకుంటా, నేను నడిపించుకుంటా, అప్పుడు చేయి. కానీ వర్క్ చేస్తే నీకు ఏమొస్తుంది? డిసిప్లిన్ వస్తుంది. నువ్వు వర్క్ చేయాలనుకో, నువ్వు ఎప్పుడు వండుకుంటావో, ఎప్పుడు లేస్తావో, ఏడ ఉంటావో ఎవరు లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఈ లేజినెస్ మెల్లమెల్లగా ఏం చేస్తుంది అంటే మన ప్రార్థన జీవితం మీద ఎఫెక్ట్ ఇస్తుంది. హల్లెలూయా. సంబడి గెట్టింగ్ ఆర్ నాట్? హల్లెలూయా. హల్లెలూయా. సో ఏంటంటే ప్రార్థన ఇది మెల్లమెల్లగా లేజినెస్ ఏం చేస్తుంది అంటే ప్రార్థన జీవితం మీద ఎఫెక్ట్ అవుతుంది. ప్రేయర్లెస్నెస్, ప్రార్థన చేయకపోవడం, నో బైబిల్ స్టడీ, ఇవన్నీ బేసిక్. కానీ ఈ బేసిక్స్ ని పట్టుకుంటే నేను చెప్తున్నా కదా, దేవుడు భయంకరమైన కార్యాలు, నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. సో మనకు అవమానం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రేయర్లెస్నెస్. మాథ్యూ చాప్టర్ 26, 41, 42. మత్తయి సువార్త 6వ అధ్యాయం 41, 42. ఫాస్ట్గా ఎస్. ఆమేన్. ఓకే.
ఓకే. సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. రైట్, ఓకే. సో ఏంటిదంటే వాచ్ అండ్ ప్రే. ఏంటిదంట ప్రార్థన జీవితం. ఏంటిది లేజినెస్ మెల్లమెల్లగా ఏం చేస్తారంటే నీకున్న డిసిప్లిన్ లైఫ్ ని, నీకున్న ప్రార్థన జీవితాన్ని ఏం చేస్తుంది? తొలగిస్తుంది. ప్రార్థన చేయబుద్ధి కాదు. నీకు తెలుసు నీ కష్టాలు, బాధలు, రోగాలు, నీ లైఫ్ ఏంటో, మీ కొడుకులు, మీ బాధలు, నీ రిలేషన్, నీకు ఏం రోగం ఉన్నది నీకు అన్నీ తెలుసు. బట్ స్టిల్ నువ్వు నైట్ ప్రేయర్ చేస్తున్నావు అంటే ఏంటిది? బికాస్ ఆఫ్ లేజినెస్. హల్లెలూయా. సో అది నేను దేవుడు అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సోమరితనం చెప్పినప్పుడు నేను భయపడ్డా ఫస్ట్. దేవుడు నేను ఎక్కడైనా నీ విషయంలో కానీ ఏదో విషయంలో ఏమన్నా నేను సోమరితనం ఉంటే నన్ను క్షమించి దేవా, నేను స్పాట్లో రిపెంటెన్స్ అయినా. హల్లెలూయా. సో ఇర్మియా 9వ అధ్యాయము 20వ వచనమే చదవాలి. జెరెమియా చాప్టర్ 9 verse 20. ఓకే. ఏంటిదట? కుమార్తెల ముందు ఏంటిదట? అండ్ టీచ్ యువర్ డాటర్స్ విల్లింగ్ అంటే విలపించడం, బిగ్గరగా ఏడవడం, క్రైమ్ లౌడ్లీ. పిల్లలకి ఏం నేర్పియాలట అంటే ప్రార్థన నేర్పియాలట. ఎట్లా? గట్టిగా. హల్లెలూయా అంటే గట్టిగానండి, గట్టిగా. ఏంటిదట? ప్రార్థన నేర్పించాడట పిల్లలకు ఏం నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి. అఫ్ కోర్స్ దే హావ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్, హౌ టు రీడ్, హౌ టు డూ సమ్ థింగ్స్ ఇన్ అవుట్ సైడ్. కాలేజ్లో ఏం చేయాలో తెలుసు, కానీ ఒక బాధ కష్టం వస్తే ఏం చేయాలో తెలియదు. హల్లెలూయా. 30,000 అప్పు అంటే మనకి ఎట్లా తీసుకోవాలో తెలుసు. 2-3 కొట్టిలంటే మనం ఎట్లా సెటిల్మెంట్ చేయాలో తెలుసు. కానీ ఇట్లా నీకు, నీ తల్లికి, నీ కుటుంబానికి వచ్చిందంటే ఏం చేయాలో తెలియదు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఏంటిదంట ఇక్కడ ఒక ఏంటిదంటే యువటేంజల్ అనే ఒక ప్రాఫిట్ ఉన్నాడు. ఆ ప్రాఫిట్ దేవుడు చెప్పిండట, నువ్వు లేచి 5 లేచి ప్రార్థన చేయాలంటే అయితే లేచి ప్రార్థిస్తుంటే దేవుడు ఆయన చెప్తున్నట్ట కదా, నేను హెవెన్ నుంచి వెళ్ళి కొన్ని మ్యాంటిల్స్ అంటే ఏలియా మీద నుంచి ఎలిషాకి ఏం వచ్చిందో దుప్పటి, ఆ దుప్పటిని మ్యాంటిల్స్ అంటారు. ఆ మ్యాంటిల్స్ నేను విడిచిపెట్టిన, కానీ అది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి పోతలేదు, ఇంకో కంట్రీ నుంచి ఇంకో కంట్రీలో పోతలేదు. వై? బికాస్ ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్ దట్ హంగర్. ఆ ఆకలి లేదు ఎవరిది. ఆ దేవుని మీద, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవ ఆత్మ నడిపింపును చూపించాలనే హంగర్ లేదట. మళ్ళీ మ్యాంటిల్ చెప్పినాయట. హల్లెలూయా. సో జాన్ గిలీజ్ అనే ఒక ప్రాఫిట్ ఉన్నాడు. ఇంత డిస్టెన్స్ లో ఒక మీటింగ్ అయితే అంటే ఆ అమ్మాయి వచ్చి ప్రేయర్ చేయండి సార్ అంటే సరే అని ప్రేయర్ చేస్తే ఆ అబ్బాయి అంత దూరం ఉన్నాడు. సరే అని ఇట్లా చేయబెట్టి ప్రేయర్ చేస్తుంటాడు. ప్రేయర్ చేసిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది, పాస్టర్ ప్రాఫిట్ వెళ్ళిపోయాడు. మిడ్ నైట్ ఛాతిలో మంట, మొత్తం మొత్తం మంట అవుతుందట. ఆ మంట తట్టుకోలేక ఆమె ఏం చేసిందట అంటే ఆమె కూడా క్లాత్స్ మొత్తం ఇప్పేసిందట, బట్టలన్నీ ఇప్పేసిందట. ఇప్పేసి ఏమన్నాడు తెలుసా? ప్రాఫిట్ ఇట్లా పెట్టి చేయబెట్టిందా ఈ అచ్చు ఛాతిలో పడ్డదట. హల్లెలూయా. యు ఆర్ గెట్టింగ్ యువర్ నాట్ అంత అభిషేకం, అంత ఫైర్ ఈ చేయొచ్చు కదా. స్కిన్ మీద పడలేదండి, ఆయన ఇంకా టచ్ కూడా చేయలే. ఇట్లా పెట్టి ప్రేయర్ చేస్తే 5 అచ్చులు ఆమె స్కిన్ మీద పడ్డదట. హల్లెలూయా. సో are you getting that fire? May you and me, our families and our generations receive that power in the name of Jesus Christ of Nazareth. Hallelujah. So Benin తెలుసు కదా, పాస్టర్ బెనిన్ కోర్టుని అమెంటింగ్ ఇస్తాడండి. ఆయన ఏం చేసిందట అంటే ఇట్లనే సెలవు చెప్తా అంటే ఇట్లనే ముందర కూర్చొని ఉన్నాడు. ఒక బ్రదర్ కొంతమంది డిసీజెస్ ఉంటాయి చూడండి, ఫేస్ అంతా ఇట్లా దగ్గరికి ఇట్లా జారిపోయి ఉంటుంది, ఇట్లా అంతా గడ్డలు ఇట్లా జారిపోయి. సో ఆయన చాలా డిస్టర్బ్ చేస్తాడట ఎవరిని బెనిహిని. సో చాలా నువ్వు డిస్టర్బ్ చెప్తాను, ఇటు రా అని చెప్పినట. ఇటు రా అని చెప్పిన తర్వాత ఇక నిలబడి పైకి చూడాలన్నమాట. సరే చూసిన తర్వాత బెనిహిని చెప్తాడట, లార్డ్ ఇట్ వాస్ రిటన్ ఇన్ ద బైబుల్ యు సెడ్ వి ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ యువర్ ఇమేజ్ అన్నాడట. హల్లెలూయా. అర్థమైందా? ఇటు పిలిచి పైకి చూడని చెప్పినాడు. పైకి చూసిన తర్వాత ఇగో దేవా వాక్యంలో నువ్వు చెప్తాను, మేము దేవుని స్వరూపం అంటాను, మరి అది నీ స్వరూపమేనా అన్నాడట. అర్థమైందా? ఆ ముఖంలో గడ్డలు గాలికి ఉన్నాయి, మరి నీ అందరం వి ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అన్నదా, అది నీ ముఖమేనా అన్నాడట. ఇట్లా మాట్లాడుతా 5 టైం వేస్తా ఆయన ఫేస్ నీట్ గా కూర్చున్నాడట. హల్లెలూయా. చప్పట్లు కొడతారు ఒకసారి. హల్లెలూయా. సో అలాంటి అభిషేకము, ఆ ఫైర్ వై వి ఆర్ నాట్ సీయింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. అర్థమవుతుందా? బికాస్ ఆఫ్ దట్ సోమరితనం, లేజినెస్.
హల్లెలూయా. లూక్ చాప్టర్ కొర్నేలియు ఉంటాడు, దానియేలు ఉంటాడు. వా ప్రేయర్ఫుల్ పీపుల్. కొర్నేలియు, దానియేలు. ఇవో తెలుసా, ప్రార్థన పరులకు రహస్యాలు చెప్తాడు దేవుడు. తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే నీ తండ్రి ఏం చేస్తాడో, నీ తల్లి ఏం చేస్తాడో, నీ తల్లికి రేపు ఏం జరగబోతుందో, నీకేం జరగబోతుందో, 2 years తర్వాత నీకు ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో, నీకు ఎవరు అగెనిస్ట్ వస్తాడో కూడా చెప్తాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకోటి తెలుసా, ప్రార్థన పరులకు ఏంజల్స్ యాక్టివేట్ అవుతాయి. ఏంజల్స్ వర్క్ చేస్తాయి వాళ్ళకు ముందుగా. అగెనిస్ట్ వాళ్ళతో వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడేస్తాయి. సో లూక్ చాప్టర్ 6 verse 12 ఫాస్ట్. థ్యాంక్ యూ. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపాడు. ఉదయమైనప్పుడు రైట్. రాత్రి అంతా గడిపాడట. ఆయనకి ఏం అవసరం? అంత నైట్ పోయి అంత చలిలో నాకు అర్థమవుతలేదు. యువర్ మీటింగ్ గాడ్. బట్ నేను చెప్తున్నా, ఆయనకి ఏం అవసరం అంత చలిలా? ఈ జగత్ శాస్త్రి తెలుసు కదా పాస్టర్, ఆయన ఏం చెప్పింది తెలుసా, దేవుడు అట్లా కొండకి పోవాలంటే ఇంత హైట్ లో తడవాలట. నైట్ ఇంత హైట్, ఒక లేక్ లెక్క పాండ్ లేకుండా అలా దిగిపోవాలంట ఆ 3 గంటలకు. సో ఆ దిగిన సలిలా ఇంత వరకు దిగి ఆ కొండకి అంత సలిలా ప్రార్థించినంత. వై? ఎందుకు? ఆయనకి ఏం అవసరం? బికాస్ ఆయన ఏం చూపించిందంటే ప్రార్థన జీవితం అట్లా ఉండాలి. నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన, ప్రతిదీ దేవుడు ప్రతిదీ ఎందుకు ఒకటి చేసిందంటే ఆయన ఇమేజ్ మనం కాబట్టి వి హావ్ టు డూ లైక్ దట్. హల్లెలూయా. దేవుడు నువ్వు ప్రార్థన చేసినా చేయకున్నా, నువ్వు గుడికి వచ్చినా గుడికి రాకపోయినా, దేవుడు నిన్ను ఏ మనోడు ఏం చేయడు. అర్థమైందా? వాడు బాగా ప్రార్థన చేస్తాను, వాడు తక్కువ అవుతామని మానేసి లేదు. దేవుడు అంటేనే ప్రేమ. అవునా? దేవుడు అంటేనే ప్రేమ. కానీ ఏం తెలుసా, హెవెన్స్ నా ర్యాంకులు ఉంటాయి. ఇప్పుడు మనం ఇట్లా కూర్చున్నాం కానీ పెద్ద పెద్ద ప్రాఫిట్స్ వచ్చి మనకు ఏమవుతుంది తెలుసా, ఈ చైర్ 5,000 10,000 అవుతుంది, 5,000 అవుతుంది. నువ్వు హెవెన్కి పోయినావు అనుకో, నీ క్యారెక్టర్ బట్టి అక్కడ ర్యాంక్స్ ఉంటాయి, నీ స్వభావం బట్టి నీకు అక్కడ చేరేస్తుంది. అరే నేను చర్చకి వచ్చిన అన్ని చేసిన, వాక్యం ఇచ్చిన, నేను 30,000 50,000 ఇచ్చిన, అన్ని చేసిన, యూ డి నాట్ రిసీవ్ దట్. నువ్వు గ్రహించలే వాక్యం నిన్ను అన్ని చేసినావు, కానీ ఆ విధంగా నడిచినవా, ఆత్మ ప్రకారం నడిచినవా అని అక్కడ ర్యాంక్ ఉంటుంది. అప్పుడు నువ్వెవరో వాళ్ళెవరో అప్పుడు వెళ్తుంది. హల్లెలూయా. సో ఏంటిదట, and it came to pass into those days that he went unto a mountain to pray and continued all night in prayer to God. Hallelujah. ఎందుకు? Hallelujah. So Psalms కీర్తనలు మొదటి అధ్యాయం 2వ వచనం ఫాస్ట్ గా. Yes, meditate day and night. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడంట. ఏంటిదట? ధన్యుడట. మరి నేను వాక్యం చదివి ప్రార్థన చేసి నేను వాటర్ తీసుకోవడానికి కింది పోయినా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం బయలుపరుస్తుందంటే, ఇదిగో నేను బిలీవర్గా నేను ఎందుకు సృష్టించిన తెలుసా? యు నో సంథింగ్, సేమ్ ఆత్మను సేమ్ స్పిరిట్ ని నేను జంటల మీద అన్యుల మీద వేస్తే వాడు ప్రాఫెసీ చేస్తాడు, వాడు కూడా బలంగా వాడబడతాడు. కానీ నీ లోపల ఒక సామర్థ్యం మన లోపల లేదు. అందుకే నేను ఎన్నుకున్నా అన్నాడు. నువ్వు అందరి కోసం ప్రేయర్ చేస్తున్నావా? అందరూ రక్షింపబడాలని ప్రేయర్ చేస్తున్నావా? అంతా నేను జల్లి రాబోతున్నా. వాళ్ళకున్న డబ్బు, బంగారం, అందము అది ఎన్ని ఇచ్చినా లాస్ట్ నా దగ్గరికి రాదు. నేను నన్ను చూడలేరు. ఐజియా 55:6 ఒక మాట ఉన్నది, దేవుడు సమీపంలో ఉన్నప్పుడే వెతకాలట. అవునా కదా? సో ఆ విధంగా దేవుడు నాకు భయపరిచింది. హల్లెలూయా. నువ్వు అందుకే వాక్యం సెలవిస్తుంది. జాన్ 1:1 ఏముంటుంది? ఆదిలో వాక్యం ఉంది, వాక్యం దేవుడు, వాక్యమే దేవుడు ఉంటుంది. మరి దేవుడు నువ్వు రోజు ఆహారం తీసుకుంటున్నావా? పొట్టకంటే నీ కడుపు నిండా బట్టి మాటలు వస్తాయట. అవునా కదా? మనం బిర్యానీ రోజు తింటామా? రోజు తినాం. ఎప్పుడు మనం ఎట్లా తింటాం? సండే 2-3 hours కూర్చుంటాం చర్చిలో. తర్వాత మనం ఎక్కువ కూర్చోం. చర్చి గేట్స్ అని ఓపెన్ ఉంటాయి, కానీ మనం ఎక్కువ కూర్చోం. ఆహారం అంట కడుపు నిండా తీసుకోవాలంట. కడుపు నిండా తీసుకున్నప్పుడు ఏంటిది? మనం డైలీ వాక్యం తీసుకున్నప్పుడు నీకు దేవుడు డైరెక్షన్ ఇస్తాడు. నువ్వు ఎలా ఉండాలో చెప్తాడు, నువ్వు ఎలా మాట్లాడాలో చెప్తాడు, నువ్వు ఎలా తగ్గించుకోవాలో చెప్తాడు, నీకు ఎలా అనాయింటింగ్ రిసీవ్ చేసుకోవాలో చెప్తాడు, నీకు ఎలా రెవల్యూషన్ ఇవ్వాలో చెప్తాడు, బైబుల్ నువ్వు ఎట్లా బ్లెస్ కావాలో చెప్తాడు, దేవుడి రాజ్యాన్ని ఎట్లా కట్టాలో చూపిస్తాడు, అన్యులను ఎట్లా రక్షించాలో చెప్తాడు, వీక్నెస్ ఎలా బ్రేక్ చేయాలో చెప్తాడు, జనరేషన్ కల్చర్ ఎట్లా బ్రేక్ చేయాలో చెప్తాడు, హెవెన్లో ర్యాంక్స్ ఎట్లా ఉండగాలో చెప్తాడు, హోలీనెస్ గా ఎట్లుండాలో చెప్తాడు, దేవుని ప్రేమతో అనేకులను ఎట్లా ప్రేమించాలో చెప్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు వాక్యం చదివినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, హల్లెలూయా. May you receive the spirit of prayer, may you receive the spirit of
Bible study in the name of Jesus Christ of Nazareth. Hallelujah. Amen. Amen. Hallelujah. So నేను ఇక్కడికి వస్తాను. సహనం అంటే ఏం తెలుసా? ఒకటే మాట చెప్తాను. ఏం లేదు అంటే చదువులను పైసలు లేదు అంటే ఏం లేదు అంటే సహనం వస్తుంది. వాడు రూపాయలు చూపించాడు, చేతులు పట్టుకొని నిలబడుతుంది. అవునా కదా? మన భాషలు చెప్పాలంటే నీకు స్టడీ లేదు, అందం లేదు, పైసలు లేదు, సర్కిల్ లేదు, ఏం చేస్తావు? చేతులు కట్టుకొని వస్తావు, నిలబడతావు. కానీ నీకు ఒక మాట చెప్పాలా? నీకు అందం ఉంది, సర్కిల్ ఉంది, డబ్బు ఉన్నది, నీకు మామూలు అంతా సపోర్ట్ ఉంది. కానీ అయినా నువ్వు తగ్గించుకుని సహనంతో ఉన్నది నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నడుపుకు నీ లోపల నడుస్తుందని గమనించాలి. అదేనా? ఇది క్లాప్ 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 అన్ని ఉండి కూడా నువ్వు తగ్గించుకొని ఈ ఎదుటి వ్యక్తికి హ్యాండిల్ చెప్పి నేను ఒక మాట చెప్తున్నా. ఐ నో హౌ టు ఫైట్ విత్ ఫైటర్స్, ఐ నో హౌ టు డ్రింక్, ఐ నో హౌ టు స్పోర్ట్. నేను అట్లకెళ్ళి వచ్చిన. ఐ నో ఫైట్ విత్ ఫైటర్స్. I did that in my life. I know how to fight with fighters, not ordinary people. I know how to fight with fighters. Hallelujah. So ఏంటంటే నీకేం లేనప్పుడు ఏంటిది? సహనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవునా కదా? అయితే ఒకటి ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకుంటాను. ఈ మన మధ్యవాడిగా మన ఉన్న అందరూ ఏంటంటే అందరూ ఎంగేజ్ ఉన్నారో ప్రాఫెసీ చేయాలంటే అనాయింటింగ్ వాడు అంటే పరిశుద్ధాత్మ ఒప్పుకోవాలి, కళాదారు రచనలో మాట్లాడాలి, అర్థమైందా? అందరూ ప్రాఫెసీ చేయాలి, హీలింగ్ చేయాలి, అనేకులను స్వస్థపరచాలి, అనేకుల బాధలు కష్టాల నుంచి విడిపించాలి. అప్పుడైతే నువ్వు ఇంత తింటే అంతే ఉంటుంది. నీకున్న దాంట్లో తిని ఎంత ఉంటే అంతే ఉంటుంది. సో వాట్ ఐ ట్రైంగ్ టు సే దట్ నువ్వు ఆయన అంత అవమానాలు పొందినా కూడా నువ్వు స్టిల్ ఈ బాధలు, ఈ కష్టాలు, ఇంటి కిరాయిలు, ఈ రోగాలు, ఈ కాళ్ళ నొప్పులు, ఈ బిప్పులు, ఈ షుగర్లు, ఈ థైరాయిడ్లు ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, లేజినెస్. గెట్ అవుట్ అనండి అందరూ ఒకసారి గట్టిగా, గెట్ అవుట్. థ్యాంక్ యూ జీసస్. సో ఏంటిదంటే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన ఉన్నోళ్ళంతా నేను ఒకటే మీ కొడుకులు, మీ కుమార్తెలు అందరూ ప్రాఫెసీలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే ఒకటే పని చేయండి. మధ్యవాడలో ఎంతో మంది అయితే యవనస్తులు ఉన్న వాళ్ళ పేర్లు రాసుకోండి, వాళ్ళ కోసం ప్రార్థించండి. దేవా వాళ్ళందరూ వాడబడాలి, ప్రాఫెసీ చేయాలి, బీటెక్లు ఎంటెక్లు ఇవ్వాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, అనేకమైన కంట్రీస్ పోవాలి. దేవా అందరు కొడుకులు కుమార్తెలను వాడుకోదేవా. నువ్వు అన్నావు కదా యాక్ట్స్ చాప్టర్ 2:17 ఆత్మ అందరి మీద గట్టిగా జస్ట్ ఇస్తానే కుమ్మరిస్తాను. హల్లెలూయా. అవునా కదా? కుమ్మరిస్తాను డైరెక్ట్. నువ్వు ఎప్పుడైతే పక్కల గురించి చేస్తావు, నీకు ఒక మాట చెప్తా, నువ్వు ఎప్పుడైతే పక్కల బాధలు, పక్కల రోగాలు నువ్వు ఆ కాడి మీద నిలబడతావో, నువ్వు ప్రార్థన చేయడానికే నీ మీద ఉన్న కాడి దేవుడు ఆటోమేటిక్గా నిలబడతాడు. హల్లెలూయా. సందరు గట్టిగా హల్లెలూయా. సో అంటే నేను ఒక మాట చెప్పాలనుకుంటాను. నేను చాలా చిన్నని, కానీ దేవుడు ఎవరైనా వాడుకుంటాడు. చిన్న గాడిదనే వాడుకుంటాడు. అనగా దేవుడు ఎవరైనా వాడుకుంటాడు. ఒక్కటి నేను చెప్తాననుకుంటాను, పైసలున్నా, డబ్బున్నా, ఏదన్నా నువ్వు ఇతరులతో ప్రేమగా మాట్లాడకుండా, దేవుడు ప్రేమ చూపించకుండా అవి ఉన్నావు అనుకో, ఒకటే మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. హెవెన్స్ లా ర్యాంక్స్ ఉంటాయి. ర్యాంక్స్ నీ క్యారెక్టర్ని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీకు ర్యాంక్స్ ఎదుగుతాయి. అక్కడ నీకు డబ్బు ఉండవచ్చు, ఓకే, నీకు అన్ని ఉండవచ్చు, ఓకే, కానీ దేవుడు అక్కడ ఏం పడతాడు తెలుసా? ఎన్నికల్లో రోషన్ ఎన్ని కొన్నావు, నీకు పైసలు ఎన్ని ఉన్నాయి, నీకు ఎంత ఉండాలి ఏంటి అని అడగడు. ఐ హోప్ నాకు తెలిసి దేవుడు ఎన్ని ఆత్మలను సంపాదించిన అడగడు, నా ప్రేమ చూపించిన అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? బెటర్ డి యు షో మై లవ్, మై ఫర్గివ్నెస్, మై హంబుల్నెస్ టు మై పీపుల్ అంటాడు వచ్చి దేవుడు. అర్థమవుతుందా? నా ప్రేమ చూపించినవా? ఎవరైనా వచ్చినప్పుడు సాయం చేసినావా? వాళ్ళకు ప్రార్థన అవసరం ఉన్నప్పుడు చేసినావా? అలాగే నేను ఒకటే మాట చెప్పాలనుకుంటాను. ఒక డిసిషన్ తీసుకోండి. 40 days లా ఎవరైనా బైబిల్ కంప్లీట్ చేసిరా? 40 రోజులైనా ఏదైనా ప్రే చేసిరా? ఏదైనా కాడి మునిగిందా? ఏమైనా అయిందా? ఈ 40 రోజుల కొన్ని సంవత్సరాల నుంచి ఉంటారు, కొన్ని సంవత్సరాల నుంచి అవుతాను. ఆ కాడిలో ఏమైనా ఇరిగినాయా? ఏమైనా జరిగినాయా? సో మేక్ డిసిషన్, ఒక డిసిషన్ తీసుకోండి. లేకపోతే చాలా ఏంటంటే జరగబోయేది నీకు దేవుడు బయలుపరచాడు. కొన్ని చాలా కష్టమైతే బయలుపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా బయలుపరుస్తాడు. ఎందుకంటే మన దేవుడు కుమార్తెలు కాబట్టి బయలుపరుస్తాడు, బయలుపరచాలి కూడా ఆయన. అవునా కదా? నువ్వు తప్పున్నా రైట్ ఉన్నా, నువ్వు పాపం చేసినా పాపం చేయకున్నా, ఎట్లేసి నేను కిందలో మీదలో నరకాల్చడం నరుకుతాడు, కొట్టాల్చడం కొడతాడు, ఏం చేయాలని చెప్తాడు. లాస్ట్కి నేను మంచి పాత్ర చేసి నీ డెస్టినీకి నేను ఉంచబెడతాడు. హల్లెలూయా. సరే ఒక 2 minutes నేను ఒకటి చేయాలనుకుంటాను.
అందరూ ఒకసారి నిలబడి ఏంటిదంటే దేవా ఒకటే, మనం నెక్స్ట్ లెవెల్ పోవాలంటే మనం ఏం చేయాలంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపం. వాట్ ఐమ్ ట్రైంగ్ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాను. వన్ స్టాండ్ అని ఒకసారి ఆలోచించు. దేవుడు నేను ఎవరైనా బాధ పెట్టినా, ఎవరైనా హింసించినా, పైసలు ఉండి కూడా లేవని చెప్పినా, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరైనా అమ్మాయి జీవితంలో అన్యాయం చేసినా, తప్పుడు మాటలు చెప్పినా, నీకు అర్థం కాదు, నువ్వు ఇప్పుడు రిపెంటెన్స్ అయితే మాత్రం నువ్వు నెక్స్ట్ లెవెల్కి పోతావు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నా. నువ్వు ఏ దాంట్లో జోకులు తీసుకొని దేవుని దాంట్లో జోకులు చేయకు. రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఫర్గివ్నెస్, నువ్వు పక్కన క్షమించాలి. వాళ్ళకి ఎంత ద్రోహం చేసినా ఏం చేసినా క్షమించాలి. ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. లిసన్, సీ హియర్ ఎవ్రీవన్. ఒకరోజు ఏమైందంటే నాకు చూస్తున్న కాల్ చేసి నాకు ఇట్లా అయింది, హస్బెండ్ విషయంలో నేను ఇట్లా బాధపడుతున్నా, ఇట్లా చాలా డిస్టర్బెన్స్ ఉన్నది అని అంటే, నేను ఉపవాసం ఉండి ఆమె గురించి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం తెలిపరిచింది తెలుసా? ఆమె అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోని కొన్ని సంవత్సరాల క్రితం ఏం చేసేదంటే తెలుసా? పెళ్లి నెల పోతారు కదా, పెళ్లి నెల పోయినప్పుడు అని మన హస్బెండ్ చూడ బట్టతలు ఉన్నది, అని వాడు పుట్టిగున్నావా, వాడు కడ్డగున్నాడని ఎక్కించిందట. దేవుడు ఎంత అక్యురేట్గా చూస్తాడు తెలుసా? అక్యురేట్ అంటే ఏంటి తెలుసా? పర్టికులర్, పక్కా, షూర్. ఎందుకంటే యూఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఫర్గివ్నెస్ లేదు, రిపెంటెన్స్ లేదు, కొన్ని జీవితాలలో ఆడలు విరగవు. దేవుడు మంచోడే, అన్ని చేస్తాడు. కానీ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ ఓన్లీ వన్ డెఫినేషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డిసిప్లిన్. తండ్రి ఓకే రిపెంటెన్స్ కానీ నేను ప్రే చేసి నేను ముగిస్తాను. తండ్రి ఇవాళ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన విధానపరిచి నీకు మహిమ కలుగును గాక. ఇదిగో దేవా, అయ్యా మాటలతో కానీ చూపులతో కానీ ఎవరైనా బాధ పెట్టుంటే అయ్యా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ, అయ్యా ప్రతి సంవత్సరం ఈ 40 days అవుతుంది కానీ ఒక రెవల్యూషన్, ఒక అనాయింటింగ్ అయ్యా నీ ఆత్మ నడిపింపు లేదు దేవా. అయ్యా హృదయపూర్వకంగా నేను అడుగుతున్నా. ఇదిగో అనేక నువ్వు ప్రవక్తల ద్వారా నాతో మాట్లాడవు. ఇఫ్ యు రిలీజ్ ఇన్ యువర్ వర్డ్ ఐ విల్ మేనిఫెస్ట్ అన్నావు. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ ఐ సస్పెండ్ ద స్పిరిట్ ఆఫ్ లేజినెస్ in their bodies, in their lives and in their generations in the name of Jesus Christ of Nazareth. సమృద్ధి గల జీవితాన్ని, చదువును, అందాన్ని అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రమోషన్స్ ని అన్ని రంగాలలో ప్రజలను ప్రార్థిస్తున్నా. నీ ఆత్మ కార్యాన్ని మొట్టమొదటిలో భయంకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నా. Every person should prophesy, every person should heal the people and seek the people. Raise them up in the name of Jesus Christ of Nazareth. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా దేవా, అయ్యా నీ ఆత్మతో, నీ శక్తితో నింపమని ప్రార్థిస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా, అయ్యా దుష్టుల వాక్యాన్ని పంపరించుకుంటా ప్రతిరోజు డిసిప్లిన్ లైఫ్ లో ఉండే కృపను తెచ్చమని, కలంలో దశంధర బిడ్డలందరినీ దీవించాల్సించమని, ప్రతి బీపీని, ప్రతి షుగర్ని, ప్రతి కర్స్ ని ఏస్తున్నాను సస్పెండ్ చేస్తూ మంచి ఆరోగ్యాలను, స్వస్థతలను దయచమని ప్రార్థిస్తూ, నజరేయుడైన సర్వ శక్తిగా యేసుక్రీస్తు నామములో అడివేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.